V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో వైఎస్ విగ్రహం ఆవిష్కరించిన నగరి ఎమ్మెల్యే అబ్దుల్లాపూర్ మెట్లో చావుడపు టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ధర్నా ఎర్రగడ్డలో బిపిన్ రావత్ కు ఘన నివాళి జాతీయ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిందన్న ఎమ్మెల్యే భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో క్రిస్మస్ కిట్ల పంపిణీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం సీతారామపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నగరి ఎమ్మెల్యే రోజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. జగన్ ఆశయాల కోసం పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గంగుల భానుమతి పాల్గొన్నారు. ఒక సైడ్ ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ఆ పిల్లల్ని చక్కగా చదివించి మరి వాళ్ళకొక మంచి భవిష్యత్తునిచ్చి ఏ విధంగా ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్స్ ద్వారా మీరు పని చేసుకుని బ్రతుకునే వాళ్ళు మీకు వచ్చిన కష్టాన్నో నష్టాన్నో చెప్పుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వేస్ట్ చేస్తే తినేదానికి ఇబ్బంది పడతారని ఈరోజు మీ ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చి గాంధీజీ గారు కన్న కళని సఫలీకృతం చేస్తూ మీ సమస్యల్ని మీ ఇంటి దగ్గరే పరిష్కరించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు మాత్రమే ఈ దేశంలో ఉండటం మన అందరం చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఈ ప్రతిపక్షాలు ఎవరూ కలలు కనలేదు. ఏముందిలే వైఎస్ఆర్ గారు పోయాక ఇంకా మాకు తీరుకుంటారు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పిల్లల్లాగా చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జన ప్రపంచంతో పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఆయన అడుగులో అడుగు వేసి ఈ ప్రతిపక్షాలకు అన్ని. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో చావుడప్పు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. టీఆర్ఎస్ మండలం పార్టీ అధ్యక్షుడు కొత్త కిషన్ గౌడ్, పెద్దంబర్పేట మున్సిపాలిటీ అధ్యక్షుడు సిద్దంకి కృష్ణారెడ్డి, సర్పంచ్ కిరణ్, చైర్పర్సన్ స్వర్ణ చిరంజీవి, లెక్కల విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని దహనం చేశారు. ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మా మండల కేంద్రంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, పెద్దంబర్పేట మున్సిపాలిటీ రెండు కలిపి అలాగే అన్ని గ్రామాలలోని రైతులందరూ కలిసి రైతులతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న బంధు వైఖరికి నిజంగా అలాగే మాకు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు రైతుల సంఘీభావంగా రైతుల తరఫున మేము ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కన్ను తెచ్చి రైతులకు ఏ విధంగా అయితే పంజాబ్, హర్యానా ఎలా వస్తున్నారు మన రాష్ట్రంలో కూడా అలా కొనాలని మేము కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే విధంగా చేస్తే చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కూడా మరి మరోసారి తెలియజేసుకుంటూ రేపు రాసింగ్లో కూడా మాకెంత కొంతలో ఆ కోట కూడా చెప్పాలి. కొంతమంది ద్వంద్వ వైఖరి వహిస్తూ చెప్తూ కేంద్రంలో కొనమని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నాయకులు అవగాహన రాహిత్యంతో మీరు పంట వేసుకోరని చెప్తా ఉన్నారు. అందుకే మా కేసీఆర్ గారు రైతుల మేలు కోరి, రైతుల గురించి, రైతుల మంచి కోరి, రైతుల గురించి చేస్తుంది కనుక వారి పిలుపు మేరకు మాకు కూడా ఎంత తీసుకుంటారు అనేది కూడా చెప్పాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆదేశానుసారం గౌరవ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆదేశంతో అబ్దుల్లాపూర్ మెట్ హెడ్ క్వార్టర్లో
అబ్దుల్లాపూర్ మెట్ పార్టీ శాఖ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, రైతు నాయకులు మరియు ముఖ్యంగా పెద్దంబర్పేట మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ వార్డుల నుంచి వచ్చిన అందరం కలిసి ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కారుకు వ్యతిరేకంగా వాళ్ళ మొండి వైఖరిని వాళ్ళకు నెత్తికెక్కిన పొగర్ను అంచడానికి ఏదైతే ఉద్యమం చేస్తున్నామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా రైతు పండించిన ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఆహార భద్రతా చట్టం అనేది ఏదైతే యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాంట్లో క్లియర్గా ఉంది. రైతు ధాన్యం ఎవరు కొనాలి, ఎఫ్సిఐ ద్వారా ఎవరు కొనాలనేది క్లియర్గా ఉంది. ఇవాళ బీజేపీ నాయకులు కళ్ళబల్లి కబుర్లు చెప్పుకుంటూ స్టేట్ గవర్నమెంట్ కొనాలనేది ఏదైతే తప్పుడు సమాచారం ఇస్తున్నారో అది నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఆహార భద్రతా చట్టంలో క్లియర్గా ఉంది. రైతు పండించిన పంట ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనాలనేది. మరి పంజాబ్ రైతుకు అంటే నార్త్కు సంబంధించిన పంజాబ్ రైతుకు ఒక చట్టము, తెలంగాణలో మంచి ధాన్యం ఎందుకంటే గత కేసీఆర్ గారు తీసుకొచ్చిన విధానాలతో ధాన్యంలో ఇవాళ మనం సెకండ్. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బిపిన్ రావత్ చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేశారు. అనంతరం ఆసుపత్రిలో 300 మందికి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ షరీఫ్, ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మనాయుడు, రెహమాన్ అహ్మద్ ఖలీల్, మౌలానా పాల్గొన్నారు. ముందుకు రమ్మా. नहीं एक दे दो हाँ बैठी थी मैं जाके पानी पैकेट पानी का पैकेट आन दो जी రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రభుత్వం విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తెలిపారు. కూకట్పల్లి భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్టియన్ల సంక్షేమం కోసం ఆధునిక హంగులతో కమ్యూనిటీ హాలు, శ్మశాన వాటిక వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విప్పర్తి, పాస్టర్ చిట్టిబాబు, పాస్టర్ ఆర్పి దాస్, నిర్మలమ్మ, సతీష్, రత్నం, సదేశ్వరరావు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఒక గొప్ప మనసుతో పండగ పూట ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబాలకి చక్కటి భోజనం పెట్టి ఒక సోదరుడిగా బట్టలు కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో క్రిస్మస్ పండుగకి, రంజాన్ పండుగకి, బతుకమ్మ పండుగ కూడా అన్ని పండుగలకి అన్ని కమ్యూనిటీస్ని కలుపుకొని చక్కటి కార్యక్రమాలు 6 సంవత్సరాల నుంచి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా ఇవాళ భాగ్యనగర్లో మన పాస్టర్స్ మిత్రుల సహకారంతో స్థానిక కార్పొరేటర్ దూరంగా కూడా స్థానిక కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ డివిజన్లో ఈరోజు
బట్టలు పంపిణీ చేయడం చాలా సంతోషం ఉంది. ఒక మంచి పరిణామం. అదిగాక రేపు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా సమావేశం పెట్టి సమస్యల్ని అడ్రస్ చేస్తూ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి పెరేడ్ గ్రౌండ్స్లో రేపు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా పాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ బట్టల పంపిణీ కార్యక్రమం ఇవాళ రేపు అందరికి అందిస్తే చక్కగా బట్టలు కుట్టించుకొని పండుగ రోజున ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, మన అభిప్రాయం. ఈ అభిప్రాయాలు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి, మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా చేసి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎస్ఐ అనుష సూచించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. స్వీయ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అదేవిధంగా చైన్ స్నాచర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మీరే కేర్ తీసుకోవాలి. కేసెస్ ఎక్కువ అవ్వకుండా ఫస్ట్ మీరే ఇనిషియేటివ్ తీసుకోవాలన్నమాట. వ్యాక్సిన్ ఎవరైతే వేసుకోలేదో వ్యాక్సిన్ వేసుకోవాలి. మీరే కేర్ తీసుకోవాలి కదా, ఎవరు వచ్చి చెప్పరు. మీరే కేర్ తీసుకోవాలి. కేసెస్ ఎక్కువ అవ్వకుండా ఫస్ట్ మీరే ఇనిషియేటివ్ తీసుకోవాలన్నమాట. కరోనా సెకండ్ వేవ్ చూసి కదా చాలా మంది చనిపోయినారు. మళ్ళీ అదే రిపీట్ అవ్వకుండా మీ అంతటా మీరే తగ్గించుకోవాలి. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. ఇంకా ఈ మధ్య చైన్ స్నాచింగ్స్ అవి బాగా ఎక్కువైతున్నాయి. సో ప్యానిక్ అవ్వకుండా వాళ్ళు ఫోటో తీసుకోవడము, వెంటనే రెస్పాండ్ అయ్యి 100 టైమ్స్ చేయడము చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, కాపాడుతారు. లేకపోతే కొంచెం టైం నుంచి చెప్పవచ్చితే ఎక్కడికే ఉంటుంది కదా, ఎక్కడికి పోలేరు కదా. సో పట్టుకోవాలి. లేదంటే వాడికి బైక్ నెంబర్ ఫోటో తీసుకోవడము ఏదో ఒకటి చేయాలి కదా. ఇక వెంగళరావు నగర్ మసీదు డివిజన్ గడ్డలో గృహ వినియోగదారులు ఉచిత నీటి పథకం కోసం ఈ నెలాఖరులోగా ఆధార్ నమోదు చేసుకోవాలని కార్పొరేటర్ దేదీప్య విజయ్, వాటర్ డీజీఎం దిలీప్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు నిర్వహించామన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. आप उधर हटो, पीछा उधर हटो। अगर तो ठीक करा दिए भाई, इधर लगा लेंगे, लगा अच्छा है ना, पुराना लगाने के बाद ऑफिस में डिटेल्स दो मीटर का। ओके सर। हेलो డివిజన్ మసీద్ గడ్డలో మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ డీజీఎం గారు ఇలాగే మేనేజర్ గారు ఇక్కడ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన ఎంపీ దానకిషోర్ గారు మళ్ళీ ఎందుకంటే అంత గతంలో మనకి 20,000 ఫ్రీ వాటర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రకటించడం జరిగింది. 20,000 లీటర్స్ వరకు ఫ్రీ ఉచితంగా వాటర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటికి. అలాగే అపార్ట్మెంట్స్ కూడా 20,000 లీటర్స్ వరకు ఈచ్ ఫ్లాట్ వరకు ఇవ్వడం జరిగింది అని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. అలాగే వాటికి ఎక్స్టెన్షన్ కొరకు 31st డిసెంబర్ ఈ 31st డిసెంబర్ వరకు మళ్ళీ మన ఎంపీ దానేశ్వర్ గారు మళ్ళీ 31st డిసెంబర్ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి
కాబట్టి వినియోగదారులందరికీ కూడా ఈరోజు మీ ద్వారా మీడియా ద్వారా నేను చెప్పదలిచింది ఏంటంటే 31 డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే ఆధార్ లింక్ చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు కూడా మీ అందరికీ ఇది చెప్పమన్నారు. ఏంటి అంటే 31 డిసెంబర్ వరకు ఎవరైతే వినియోగదారులు లింక్ చేసుకో. ఇక షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూకట్పల్లి సిఐ నరసింగారావు, కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజాదేవి రంగారావులతో కలిసి ప్రభుత్వ విప్ అరకపూడి గాంధీ ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయినేని చంద్రకాంతారావు, అల్లం మహేష్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. लेंस मार्क्स ऑलरेडी కెమెరాస్ ఉన్నాయి అదొకటి నంబర్ 8 డిఫరెంట్ బ్లూ షేడ్ డిస్ప్లే డిస్ప్లే పోతే మన కంపెనీ ఉంది కెమెరా సార్ 740 ఇక్కడ 25 కెమెరా 25 కెమెరా నంబర్ 25 ఇది ఇంట్రెస్ట్ టేబుల్ సార్ సార్ ఇందులో సార్ ఫస్ట్ టీవీ అది నేను పెట్టాను ఇక్కడ అక్కడ అందరూ సార్ మీది 741 ఫ్లాట్ నెంబర్ ఇక ముషిరాబాద్ నియోజకవర్గంలోని భోలక్పూర్ డివిజన్ కరీమా మసీదు దగ్గర 12 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ముషిరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్, కార్పొరేటర్ గౌసుద్దీన్, తెరాస యువ నాయకులు ముఠా జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్, షరఫుద్దీన్, మొహమ్మద్ అలీ పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో వైఎస్ విగ్రహం ఆవిష్కరించిన నగరి ఎమ్మెల్యే. అబ్దుల్లాపూర్ మెట్లో చావుడప్పు, టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ధర్నా. ఎర్రగడ్డలో బిపిన్ రావత్ కు ఘన నివాళి, జాతీయ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిందన్న ఎమ్మెల్యే. భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో క్రిస్మస్ కిట్ల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.